చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మరి వే ఫార్వర్డ్ ఏంటి ఈటల రాజేందర్ గారు? 3 ఆప్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి శరత్ గారు చెప్పండి. ఒక్క మాట భరత్, ఒక్క మాట. ఇవాళ ఆయన సీనియర్ మంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద చెంపపెట్టు తగిలింది కదా, ఇంత అవమాన భారం వచ్చింది కదా, బీసీలకు ఇంత అన్యాయం జరిగిందా, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, అడ్వకేట్ జనరల్, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిన తర్వాత కనీసం అపహాస్యమైనటువంటి వ్యవహారం చేసిన తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు? సొంతగా అన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు కదా, బాధ్యత తీసుకుంటాడా? ప్రతి చోట ఎక్కడైనా తనకు నచ్చినట్టుగానే వ్యవహారాలు జరిపిన పద్ధతిలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? వాళ్ళ ఏమండి, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వీళ్లకు నచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడే తీరులో ఏమైనా అర్థం ఉన్నదా? నోటిఫికేషన్ కి తర్వాత షెడ్యూల్ కి తేడా తెలియదా అడ్వకేట్ జనరల్ కి? ఇస్ ఇట్ ద వే యు ఆర్గ్యూ? ఈటల రాజేందర్ గారు, టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీయా లేకపోతే నేను ఈ మధ్యలో చూస్తున్నా, మీరు ఒకటి గుర్తుంచుకోండి భరత్ గారు, ఇవన్నీ పాలసీ మ్యాటర్లు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు తన ప్రభుత్వంతో బాధ్యత తీసుకోవాలి తప్ప దీనికి ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జ్ గారు లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు, నేను ఇప్పుడే చెప్తే కదా, వాళ్ళు ఏం చెప్తే కదా చెప్పే పరిస్థితికి వచ్చిండ్రు. ఇప్పటికైనా వ్యవస్థను కాపాడమని చెప్పి 2 చేతులు జోడించి నమస్కరించి ఆ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ వ్యవస్థకు, ఐపీఎస్ ఆఫీసర్ వ్యవస్థకు మీరైనా కలిసి చెప్పే ప్రయత్నం చేయండి. అబాస్పాల్ కానియకండి. ప్రజలు ఇలా ఎంత ఉత్కంఠ అంటే, ఇది ఎంత ఉత్కంఠ అండి, మొత్తం ఇలా T20 మ్యాచ్ కూడా ఇంత ఉత్కంఠ లేదండి. అవును, ఐపీఎల్ మ్యాచ్ కూడా అంత వ్యూవర్షిప్ ఉండదేమో. టీవీ ఛానల్స్ పొద్దు నుంచి పల్లెటూర్లు అందరూ చూస్తూ ఉన్నారు. మేము వార్డు మెంబర్ నామినేషన్ వేయాలా వద్దా? ఓవర్స్ కున్నంత ప్రాధాన్యత వచ్చింది. నేను ఒక లాస్ట్ ఓవర్స్ లలో ఆట చూసిన భరత్ గారు వద్దండి.